రాజస్థాన్లోని జైపూర్ హవామహల్ లాంబ్రింత్తో మనోహరమైన బజార్లు, చారిత్రాత్మకమైన విలాసవంతమైన రాజభవనాలు మరియు దృశ్యాలతో జైపూర్ను తరచుగా పింక్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే దాని ప్రముఖ భవనాలు ఈ రంగులో కనపడతాయి. సంప్రదాయం మరియు ఆధునికత ఇక్కడ పక్కపక్కనే ఉన్నాయి. దాని రంగురంగుల వీధుల్లో మోటార్ బైకులు ఒంటెలతో స్థలం కోసం పోటీ పడతాయి మరియు తలపాగా ధరించిన గ్రామ పెద్దలు జీన్స్లో ఉన్న యువకులతో భుజాలు తడుముకుంటారు. రాతి సంరక్షకుడు జైపూర్ యొక్క పాత గోడల ప్రాంతంలో సిటీ ప్యాలెస్, ఒక ఖగోళ అబ్జర్వేటరీ మరియు బూట్ల నుండి ఆభరణాల వరకు ప్రతిదీ విక్రయించే బజార్లు ఉన్నాయి. ఇటీవలి చేర్పులు బహుళ కళా కేంద్రం కానీ బిందువు రిమెయిర్, సిటీ ప్యాలెస్ మ్యూజియం, గోవిందదేవ్ ఆలయము. జలేబ్ చౌక్ సిటీ ప్యాలెస్ వెనుక రోజువారీ హోలీ, జన్మాష్టమి. ఈ అసాధారణ ఆలయానికి ప్రధాన దేవత వేణువు వాయించే శ్రీకృష్ణుడు, గోవిందదేవ్ అని కూడా పిలుస్తారు. ఈ దేవుడి ప్రతిమ మొదట బృందావన్లోని గోవింద్ జీ ఆలయం నుండి వచ్చింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క ఐకానోక్లాస్టిక్ ఉత్సాహం నుండి రక్షించడానికి దీనిని 17వ శతాబ్దం చివరిలో జైపూర్ పాలక కుటుంబ రాజధాని అయిన అంబర్కు తీసుకువచ్చారు. ఈ ఆలయం ఒకప్పుడు సూరజ్ మహా అనే తోట మంటపం అని నమ్ముతారు. అక్కడ సవాయి జైసింగ్ తన కలల నగరమైన జైపూర్ను నిర్మిస్తున్నప్పుడు నివసించాడు. ఒక రాత్రి రాజు నిద్ర నుండి లేచి కృష్ణుడి సమక్షంలో అతనిని కనుగొన్నాడని, అతను తన దేవస్థానం దైవిక నివాసం అని కోరాడని పురాణాలు చెబుతున్నాయి. తరువాత జైసింగ్ తోటకు ఎదురుగా ఉన్న చంద్రమహల్కు వెళ్ళి ఆ విగ్రహాన్ని జైపూర్ పాలకుల సంరక్షక దేవతగా ప్రతిష్ఠించాడు. ఆలయం వెనుక 18వ శతాబ్దపు జైనివాస్ బాగ్ ఉంది. ఇది ఫౌంటైన్లు మరియు నీటి కాలువలతో కూడిన మొఘల్ శైలి తోట. ఉత్తరం వైపున బాదల్ మహల్ ఉంది. ఇది మంత్రముగ్ధులను చేసే వేట మండపం. చౌగన్ స్టేడియం రోజువారీ బ్రహ్మపురి. సిటీ ప్యాలెస్ సమీపంలో ఉన్న ఈ పెద్ద బహిరంగ ప్రదేశం చౌగన్ అనే పేరు నుండి వచ్చింది. ఇది వంపు తిరిగిన కర్రతో పోలో ఆట యొక్క పురాతన పర్షియన్ రూపం. ఈ ప్రాంతం ఒకప్పుడు పండుగ ఊరేగింపులు మరియు కుస్తీ పోటీలకు, అలాగే ఏనుగు మరియు సింహ పోరాటాలకు ఉపయోగించబడింది. నేడు స్టేడియము దాని నుండి చూడటానికి మండపాలతో హోలీ వేడుకల సమయంలోనే జరిగే ప్రసిద్ధ ఎలిఫెంట్ ఫెస్టివల్కు వేదికగా ఉంది.